మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో భాగంగా నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరుకి సంబంధించి పబ్లిక్ వాయిస్ తీసుకున్నాము. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉందా, గెలిస్తే ఎంత మెజారిటీ అనే దాని మీద మనం మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్నారు. ఏంటండి, ఆయన అక్కడ గెలుస్తారా? పెమ్మసాని అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి వచ్చాడు పెమ్మసాని గారు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ అందరూ మాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇంతకుముందే నర్సరావుపేటలో మాధురి సాంబశివరావు అనేవాళ్ళు మాకు చిరపరిచితులు. హోటల్ పెట్టి ఆయన హోటల్ మీద ఆదాయం మొత్తం పార్టీకే ఖర్చు పెట్టి పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు. కొందరు కారు కోతలు కొత్తున్నారు ఎన్ఆర్ఐ అని. ఆయన ఇక్కడే పుట్టాడు, బుర్రిపాలెం బుల్లేడు. ఆయనకు ఆ థియేటర్లు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇంకా శాస్త్రాడు కూడా ఇంకా విద్యా కాలేజీలు అవన్నీ కట్టించి పిల్లలకి ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ దాకా కాలేజీలు కట్టించి ఈ విద్యాదాతగా చూడాలని ఆయన కోరిక. ఓకే, అంటే చాలా మంది ఎన్ఆర్ఐ అంటారు, దాంతోపాటు డబ్బులు ఉన్నాయి, అది ఉన్నాయి, మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు మా వెంటున్నారని పరిస్థితి చెప్తుంది. అంటే రోసయ్య గారు ఈ మీద ఈయన తట్టుకునే పరిస్థితి ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఎన్ఆర్ఐ అంటే ఈయన ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మాచర్లు కానీ నర్సరావుపేట కానీ కొన్ని బోర్ పాయింట్లు వేయించాడు, సొంతగా నీళ్లు తోలిస్తున్నాడు. ఆయన రాజకీయం ఎప్పటి నుంచో వెన్నతో పెట్టి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరిగినాడే. ఆయన బుర్రిపాలెంలో పుట్టి పెరిగి సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆయన వేరే విధంగా అంటాం వాళ్ళ దానికి వదిలేస్తున్నాం మేము. ఓకే, అంటే టోటల్గా పెమ్మసాని గారి సంగతి పక్కన పెడితే టీడీపీ ఎక్కువ సీట్లు వస్తాయా ఎలక్షన్లో, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని అడిగితే ఏం చెప్తారు మీరు? బాగా క్యాడర్ అయితే బాగా గట్టిగా పనిచేస్తున్నామండి. మేమందరం మెజారిటీ సీట్లు రావడానికి గట్టిగా కృషి చేస్తాం. సర్వేలన్నీ మాకు చెప్తున్నాయి టీడీపీ గెలిచిద్దని. ఆ ఉత్సాహంతో మా కార్యకర్తలు అందరూ పెమ్మసాని భారీ మెజారిటీ తోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మెజారిటీ వచ్చే సీటు గుంటూరు ఎంపీ అని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే సీఎం గారి మీద రాళ్ళు లేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అభిమానులు మా మీద ఎగబడుతున్నారు అన్నట్లు చెప్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేమైతే రాళ్ళు దాళ్ళకి ఎట్లాంటికి పాల్పడడం, మా పెద్దలు ఊరుకోరు, మా వాళ్ళు ఊరుకోరు. మేము అలాంటి దాడులు ఏమీ చెయ్యం, మాకు అవసరం లేదు. ఓకే, ఫైనల్గా చెప్పండి, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారంటే? పెమ్మసాని అనేవాళ్ళు అదొక బ్రాండ్ అండి. దానికి మెజారిటీ అనేది 2 లక్షలు దాటిద్దని మేము అంచనా వేసుకుంటున్నాం. దాటొచ్చు కూడా. కార్యకర్తలందరూ కొద్దిగా ఎక్కువ ఇది తీసుకోకుండా గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేసి మెజారిటీ తెప్పించుకోవాలని మేము కోరుకుంటున్నాం.